Yes, good afternoon officers. Time for today's current affairs video. 31st July 2026. Let's have a quick glance at all the topics that we are going to cover today. First one, legal aid system. This topic talks about legal aid. చాలా మందికి త్రూఅవుట్ ద కంట్రీ అందరికీ లీగల్ ఎయిడ్ అట్ అ కాస్ట్ ఎఫెక్టివ్ వే కొంతమందికి ఫ్రీగా దొరకాలి. దానికి కావాలంటే మంచి ట్రైనింగ్ ప్రాసెస్ అవన్నీ కావాలి. సో ఆ పరంగా దిస్ ఆర్టికల్ ఈస్ కన్సర్న్. సెకండ్ ఇస్ ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ స్టెప్స్ ఫర్ ఇజ్రాయెల్ పాలెస్టైన్ ఇష్యూ. 2 స్టేట్ సొల్యూషన్ వస్తే బాగుంటుందని చాలామంది ఫీల్ అవుతున్నారు. 25% టారిఫ్ అండ్ పెనాల్టీ సెట్ టు హిట్ ఇండియా. దానివల్ల వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్, దీని మీద చాలా వీడియోస్ చేసాం. జస్ట్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్ ఎట్ దట్. నెక్స్ట్ COP30 సమ్మిట్స్కి కాస్ట్ భయంకరంగా పెరిగిపోతున్నాయని అది చాలా ఫీల్ అవుతున్నారు. సో అది టాపిక్. నెక్స్ట్ బయోలేటరల్ మీటింగ్ ఇండియా UAE టు ఎలివేట్ డిఫెన్స్ టైస్ పెంచుకుందామని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. So let's have a quick glance. So these are the 5 topics I'm going to cover today. Storylines are very simple. PDFs will be provided. In జాగ్రత్తగా PDFs చదువుకుంటే చాలు. ఒకసారి వీడియో చూడండి, then you study the PDF. So first topic for today, boost capacity of legal aid system. So ఈ లీగల్ ఎయిడ్ సిస్టమ్ బేసికల్గా చాలా మందికి జస్టిస్ దొరకాలంటే అడ్వకేట్ కావాలి, అడ్వకేట్స్ కావాలంటే వాళ్ళకి పైసలు ఇచ్చుకోవాలి. సో మోటో కేసులు చేసే advocates are very few in percentage. So keeping that in mind, social justice paranga very important topic ఇది. సో స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎస్ఏలో కానీ లేకపోతే మెయిన్స్ ఆన్సర్లో రాయడానికి చాలా యూజ్ అవుతుంది. సో లెట్స్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్. లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ అండర్ ఏ యాక్ట్ కింద ప్రొవైడ్ చేస్తారు? లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987. టార్గెట్ ఏంటిది? 80% ఆఫ్ ద పాపులేషన్ షుడ్ బి కవర్డ్ అనమాట. టార్గెట్ 80% ఆఫ్ ద పాపులేషన్కి మంచి ఎఫెక్టివ్ లీగల్ ఎయిడ్ దొరకాలని, అది కాన్స్టిట్యూషనల్ మనకు వచ్చిన రైట్ అది. అండ్ DPSP కింద కూడా సోషల్ జస్టిస్ కింద ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రమ్ April 2023 to March 2024, if you observe, 15.5 lakh people received legal aid, so which is a very good thing, making a 28% rise from the previous year. So this is a very important point. సో ఫండమెంటలీ పాయింట్ ఏం చెప్తుంది? లీగల్ ఎయిడ్ 28% మందికి దొరుకుతుంది, టార్గెట్ ఏమో 80%. దీనివల్ల పబ్లిక్ లీగల్ సపోర్ట్ మీద డిపెండెన్సీ భయంకరంగా పెరుగుతుంది అని మనం అనుకునే పరిస్థితి వచ్చింది. ఎవరికి? బేసికల్గా రూరల్ యాజ్ వెల్ యాజ్ వల్నరబుల్ సొసైటీస్కి గ్రాస్ రూట్ లీగల్ అవుట్రీచ్ దొరకడంతో వయా క్లినిక్స్ అటాచ్ టు ద కోర్ట్స్ అండ్ prisons and juvenile courts. So mechanisms, these are all the mechanisms. So మరి ఇవన్నీ ఎయిడ్ ప్రొవైడ్ చేయాలంటే ఖర్చు అవుతుంది. బడ్జెట్ ఇస్ less than 1% ఉంది of the total justice budget. So total allocation rose from 601 crore to 1086 crore. So ఇంత ఖర్చు ఆల్రెడీ పెడుతున్నారు. So నల్సార్స్ utilization from 75% to 59% due to funding cuts. So this is another red point. లీగల్ ఎయిడ్ అనేది తక్కువ అవుతుంది. సో దిస్ అ నెగటివ్ పాయింట్. సో ఫండింగ్ రిమైన్స్ డిస్ప్రపోర్షనల్, అంటే ప్రపోర్షనేట్గా వెళ్ళట్లేదు. లో పర్ క్యాపిటల్ లీగల్ స్పెండింగ్ ఇన్ సెవరల్ స్టేట్స్, ఓన్లీ 2 rupees to 4 rupees పర్ క్యాపిటల్. ప్రతి మనిషి అంటే ఫండింగ్ ఇవ్వాలంటే గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఎవరి దగ్గర నుంచి ఇస్తుంది? పబ్లిక్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన మనీ ఇస్తుంది. సో ఓవరాల్గా యావరేజ్ చూసుకుంటే ప్రతి మనిషి 2 రూపాయలు 4 రూపాయలు మాత్రమే స్పెండ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ బేసికల్గా. నెక్స్ట్ పారాలీగల్ వాలంటీర్స్. వీళ్ళు ఈజ్ అనదర్ పారాలీగల్ వాలంటీర్స్. బేసికల్గా వీళ్ళు ఎట్లా అంటే, ఈ పారాలీగల్స్ అంటే బేసికల్గా ఎట్లా చెప్పాలంటే, వాళ్ళు లా చదువుకుంటారు, లా చదువుతూ ఉంటారు, ఫైనల్ ఇయర్లో ఉంటారు, కానీ వాళ్ళు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రాసిన తర్వాతనే వాళ్ళు అడ్వకేట్స్ కింద రాస్తారన్నమాట. ఈ మధ్యలో లాయర్స్, పారాలీగల్స్ వీళ్ళందరూ బేసికల్గా సపోర్ట్ స్టాఫ్లో వర్క్ చేస్తారు అన్నమాట. ఈ పారాలీగల్ వాలంటీర్స్ యాక్ట్ యాజ్ అ బ్రిడ్జ్ ఏజెంట్స్ అండ్ అవేర్నెస్ క్రియేటర్స్ కింద పనికొస్తారు. సో యూజ్ ఇది. సో ఈ డిప్లాయ్మెంట్ యాక్చువల్గా 53,000 మందిని ఈ లీగల్ ఎయిడ్ పారాలీగల్స్ని ట్రైన్ చేయడం జరిగింది, కానీ దాంట్లో వాడుకున్నది మాత్రం ఓన్లీ 22,000. ఫ్రమ్ 22,000 నుంచి ఓన్లీ 14,000 వాడుకున్నారు. ట్రైనింగ్ వెంట్ ఫర్ 53,000. దీనివల్ల ఈ పారాలీగల్స్ వాలంటీర్స్ లేకపోవడం వల్ల డిప్లాయ్మెంట్ భయంకరంగా తగ్గిపోయింది, ఇన్సెంటివ్స్ భయంకరంగా తగ్గిపోయినాయి, గ్రాస్ రూట్ ఇంపాక్ట్ భయంకరంగా స్ట్రాంగ్గా పడింది. సో బేసిక్గా దిస్ పాయింట్ టాక్స్ అబౌట్ అండర్ యూటిలైజేషన్ ఆఫ్ దీస్ వాలంటీర్స్. ఎవరిని సరిగ్గా వాడుకోవట్లేదు. అది కాకుండా ప్రతి స్టేట్కి ఒక కొత్త కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో దే గివ్ 750 per day, దట్ ఈస్ ఇన్ కేరళ. బట్ హర్యానాలో
if you look at 250 rupees, Haryana leads in legal aid spending 16 rupees per capita. ప్రతి మనిషి 16 రూపాయలు, కానీ ఓవరాల్ కంట్రీ ఓన్లీ 2 to 4 rupees. While West Bengal spends only rupees 2 rupees. సో పర్ క్యాపిటల్ చూసుకుంటే ప్రతి మనిషికి ఈ లీగల్ ఎయిడ్ ప్రావిజన్కి గవర్నమెంట్ పెట్టే ఖర్చు ఒక్కొక్కరికి ఎంత భారం పడుతుంది అంటే వెస్ట్ బెంగాల్కి ఓన్లీ 2 రూపాయలు, కానీ కేరళలో 750 per day, పర్ క్యాపిటల్ ఏమో 16 rupees విత్ రెస్పెక్ట్ టు హర్యానా. దీనివల్ల ఏమవుతుంది, ఇన్ఈక్వాలిటీస్ క్రియేట్ అవుతాయి లీగల్ యాక్సెస్లో. నేషనల్ లీగల్ ఎయిడ్స్ గోల్ భయంకరంగా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఈక్వల్ జస్టిస్ అనేది దొరకదు, విచ్ ఇస్ కాన్స్టిట్యూషనల్లీ ప్రొవైడెడ్ అండ్ ప్రామిస్డ్. సో ఓవరాల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే ఈ లీగల్ ఎయిడ్ ప్రావిజన్స్ దానికి ఉన్న బడ్జెట్ని సరిగ్గా మనం వాడుకోవట్లేదు. దానివల్ల ఓవరాల్గా లీగల్ ఎయిడ్ పారాలీగల్స్ ట్రైనింగ్ చేసినా సరే వాడట్లేదు, అండర్ యూటిలైజ్ అయిపోతున్నారు. అండ్ మన టార్గెట్ ఆఫ్ 80% వాళ్ళకి సోషల్ జస్టిస్ దొరకాలి త్రూ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ప్రొవైడ్ బై ద గవర్నమెంట్, దట్ ఈస్ గోయింగ్ ఫర్ అ టాస్. సో బేసికలీ బడ్జెట్ ఈస్ నాట్ దేర్. Every state is not able to do per capita, it is not able to rise cost. Danivalla per day cost is reducing for the volunteers, and finally no one is interested, and finally mana basic constitutional goal of providing equal justice to everyone is getting disrupted. So దీనికి అందుకే ఏం చేసుకొచ్చారంటే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్కీమ్ తీసుకొచ్చారు. వెరీ ఇంపార్టెంట్. ఇది 2022లో లాంచ్ చేయడం జరిగింది. ఇది కరెంట్లీ 610 out of 670 districts యాక్టివ్గా ఉంది ఫర్ ఫుల్ టైమ్ లీగల్ డిఫెండర్స్. సో దిస్ ఇస్ వన్ సొల్యూషన్ యూ కెన్ గివ్. సో స్ట్రెంథెన్స్ ఇన్స్టిట్యూషనల్ డిఫెన్స్ మెకానిజం ఇంక్రీజ్ అవుతుంది ఫర్ అండర్ ట్రయల్స్ అండ్ అక్యూజ్డ్ పర్సన్స్కి మంచిది. సో 200 crore ఆల్రెడీ ఖర్చు పెట్టారు. ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఇన్ పబ్లిక్ లీగల్ రిఫార్మ్స్ భయంకరంగా తగ్గిపోయినాయి. సో ఓవరాల్గా దిస్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ లీగల్ ఎయిడ్ ప్రావిజన్స్ and their impacts and what are the deductions, is it effective or not అనేది ఓవరాల్గా మాట్లాడడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్. ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే సేమ్ థింగ్, ఇజ్రాయెల్ పాలెస్టైన్ 2-state సొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నారు అందరూ. సో ఏం చేద్దామో ఒకసారి చూద్దాం. దీంట్లో కరెక్షన్ పాయింట్స్, జస్ట్ కలెక్టివ్ పాయింట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, అది గుర్తుపెట్టుకుంటే చాలు. అందరికీ ఆల్రెడీ దీని మీద వీడియోస్ చాలా చేయడం జరిగింది, ఒకసారి హ్యావ్ అ గ్లాన్స్ అట్ దోస్ థింగ్స్. సో ఇండియా అర్జెస్ గాజా వార్ టు ఎండ్, ఫుడ్ యాక్సెస్, హాస్టేజ్ రిటర్న్ అండ్ పాలెస్టైన్ రికగ్నిషన్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్ డిప్లొమసీ చేయాలని చెప్తుంది. సో సొల్యూషన్స్ ఆర్ 2-state సొల్యూషన్స్ అండ్ పర్పస్ఫుల్ డైలాగ్. దీస్ ఆర్ ద మెకానిజమ్స్ దే ఆర్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో వాళ్ళు మాత్రం మాట వినట్లేదు, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళవి. కానీ ఈ పాలెస్టైన్ని సపోర్ట్ చేయడానికి 147 UN nations ఆర్ బ్యాకింగ్ పాలెస్టైన్. ఫ్రాన్స్ కన్ఫర్మ్స్ బై September 21st అండ్ UK ఆల్సో విల్ లైక్లీ యాడ్ టు దట్ కంట్రీస్. దానివల్ల ఏమవుతుందంటే Palestine's global legitimacy will increase. So this is a good point globally, but Israel వాళ్ళకి నచ్చదు కదా అది. సో అది ప్రాబ్లం. సో ఇది కాకుండా UNGA పార్టిసిపేషన్ అండ్ స్టేట్హుడ్ రికగ్నిషన్ ఆర్ 2 other పాయింట్స్. ఇండియా ఏం చేసింది, ఉంగా మీటింగ్ అటెండ్ కాలేదు. సో అబ్స్టైన్డ్ ఆన్ రీసెంట్ UN గాజా ఓట్స్. దానివల్ల ఇట్ షోస్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ వెరీ న్యూట్రల్ అండ్ డిప్లొమాటిక్ కాషన్ అండ్ స్ట్రాటజీ న్యూట్రాలిటీ బేసికల్గా మెయింటైన్ చేస్తుంది. సో వాట్ ఇండియా ఇస్ డూయింగ్, because it's not our war, but as a global citizen we have to understand that. So basically we are being diplomatic because both the countries are very important. With one countries we have lot of defense ties, trade and all that stuff, and with Palestine and all we have a cultural relations, so we have to balance both of them. Andike India is maintaining diplomatic caution as well as strategic neutrality to maintain cheyadam jarugutundi. So India did not co-chair groups but remains in discussions. Autonomy అట్లానే మెయింటైన్ చేస్తుంది, షోయింగ్ దట్ వీ విల్ టేక్ ద డెసిషన్ వెన్ ఎవర్ వీ వాంట్ టు అబౌట్ దట్ పర్టికులర్ టాపిక్ అని చెప్తుంది. సో స్ట్రాటజిక్ అటానమీ అండ్ సాఫ్ట్ పార్టిసిపేషన్ ఇస్ వాట్ ఇండియా డూయింగ్. ఎందుకు ఇవన్నీ చేస్తుంది, బికాస్ మనకి ఇజ్రాయెల్తో బ్యాలెన్స్ కావాలి, గల్ఫ్ కంట్రీస్తో బ్యాలెన్స్ కావాలి, వెస్ట్తో బ్యాలెన్స్ కావాలి. ఈ ముగ్గురుతో మనం బాల్ గేమ్ ఆడుతున్నాం బేసికల్గా. సో ఇండియా ఇస్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇట్ ఈస్ బ్యాలెన్సింగ్ యాక్ట్ విత్ ఇజ్రాయెల్, గల్ఫ్ అండ్ వెస్ట్. సీజ్-ఫైర్ ప్లస్ 2-state థియరీకి ఇట్ ఈస్ ఒప్పుకుంటుంది అన్అఫిషియల్గా. సో ఇండియా షోస్ యాజ్ అ రెస్పాన్సిబుల్ గ్లోబల్ యాక్టర్. దీనివల్ల నాన్ ఎలిమెంట్ అండ్ కాన్ఫ్లిక్ట్ మీడియేషన్ వాట్ ఇండియా ఇస్ డూయింగ్. సో ఇవన్నీ కూడా వాట్ ఇండియా ఇస్ డూయింగ్ అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. సో బేసికల్గా ఇట్స్ జస్ట్ షార్ట్ బ్రీఫ్ ఆఫ్ వాట్ ఇండియా ఇస్ డూయింగ్ కరెంట్లీ విత్ రెస్పెక్ట్ టు ద Gaza Israel issue and 2-state nation theory. So moving on, Trump's 25% tariff and penalty set to hit India.
ఈ క్యూట్ బాయ్ ఇట్లానే చేస్తూ ఉంటే ఫైనల్గా యూఎస్కి దెబ్బ పడిపోతుంది. కానీ ఇష్యూ వాడికి దెబ్బ పడితే మనకేంది, కానీ అక్కడ ఉన్న ఇండియన్ డయాస్పోరా భయంకరంగా దెబ్బతినే ఛాన్స్ ఉంది కాబట్టి మనం కొంచెం ఆలోచిస్తున్నాము. దానివల్ల రెమిటెన్సెస్ తగ్గుతాయి, ట్రేడ్స్ తగ్గుతాయి, ఓవరాల్గా వచ్చే మనీ తగ్గుతుంది. దానివల్ల ఎఫ్డిఐస్ తగ్గుతాయి, ఎఫ్ఐఎస్ తగ్గుతాయి. యూఎస్కి ప్రో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా మెల్లగా అవే ఫ్రమ్ ఇండియాకి యాంటీ కాకపోయినా సరే దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ మూవ్ అవే ఫ్రమ్ ఇండియా. సో ఆల్ దీస్ basic problems are there. So US 25% tariff on Indian imports from August 1st. So the రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. So 25% tariff, especially in energy as well as military deals, if we are participating with Russia. So high tariffs and trade barriers will be the reasons. So major point ఇది. So ఇది అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? US is trying to penalize India for defense ties with Russia. దానివల్ల టారిఫ్స్ పెంచేశారు అండ్ ఒక అబ్నాక్షియస్ ట్రేడ్ ప్రాక్టీసెస్ తీసుకొస్తున్నామని గ్లోబల్గా ఇండియా మీద కంప్లైంట్ చేయడం చేస్తున్నారు. సో మనకు కావాల్సిన ప్రాబ్లం ఏంటిది? యుఎస్ ఇస్ డూయింగ్ ట్రేడ్ ప్రొటెక్షనిజం, రిటాలిటరీ టారిఫ్స్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్, ఎనర్జీ, జియో పాలిటిక్స్. దీస్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ యూటిలైజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. సో కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్. Trade protectionism, US is trying to protect its trade. Retaliatory tariffs. సో ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ ఆఫ్ రిలేటెడ్ టారిఫ్ చెప్పడం జరిగింది. సో మీరు 20% ఇస్తే మేము కూడా 20% ఇస్తాము, లేదా అప్పుడప్పుడు కొన్నిసార్లు ఎక్కువసార్లు ఇస్తుంది. సో యూఎస్ ఇస్ ట్రైంగ్ టు డూ ద రిటాలియేటరీ కైండ్ ఆఫ్ టారిఫ్స్ ఆన్ కంట్రీస్ హూ ఆర్ నాట్ ఎంకరేజింగ్ యూఎస్ ఆర్ బీయింగ్ క్లోజ్ టు యూఎస్. సో దానివల్ల ఏమవుతుంది? ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ యూఎస్లో కాస్ట్లీ అయిపోతాయి అండ్ దానివల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ భయంకరంగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. దిస్ ఈస్ ద మేజర్ ఇంపాక్ట్. మనం ఆల్రెడీ ఇండియా యూఎస్ వాళ్ళు బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేద్దామని నెగోషియేట్ చేస్తున్నారు. మధ్యలో ఇది రావడం వల్ల ఆ బయలేటరల్ ట్రేడ్ ఎక్కడైనా దొబ్బే ఛాన్స్ ఉంటుంది, అది మేసుకెళ్తాం. ఫైనల్గా టాక్స్ ఏమైనాయి? బిస్కెట్ అయినాయి. ఒక మినీ డీల్ బిఫోర్ ద ట్రంప్స్ ఆగస్ట్ డెడ్ లైన్. ఈ మినీ డీల్ గురించి కూడా వీడియో చేశాను, ఒకసారి చూడండి. హిందూ న్యూస్ అనాలిసిస్లో ఒకసారి చూడండి. దాంట్లో ఆ మినీ డీల్లో ఒక సైడ్ డీల్ మాట్లాడుకుందామని ఇండియా ప్లాన్ చేసింది, కానీ యూఎస్ వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు. అండ్ ఫైనల్గా ట్రంప్ క్యూట్ బాయ్ వచ్చేసి చాలా ఇండియాని అండ్ ప్రో రష్యా వాళ్ళందరినీ కూడా బాగా ఇబ్బంది పడడం జరుగుతుంది. సో అది తెలిసిందే. సో ఆ టాక్స్, ఆ మినీ డీల్ టాక్స్ ఫెయిల్ అయినాయి. ఏప్రిల్ రిటాలియేటరీ ట్యాక్స్, నో రోల్ బ్యాక్, ప్రొలాంగ్డ్ అన్సర్టనిటీ ఒకటి. దీస్ ఆర్ డేంజరస్. ఇది సో మనకి ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? బికాస్ వీ డిడ్ మిలిటరీ పర్చేజెస్ ఫ్రమ్ రష్యా చేస్తాం కాబట్టి దిస్ క్యూట్ బాయ్ ట్రంప్ ఇస్ క్రైమ్. సో ఇది యుఎస్ ఇంట్రెస్ట్ని హర్ట్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు అండ్ రష్యాని యూక్రెయిన్ వార్ మధ్యన సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఈ క్యూట్ బాయ్ అంటున్నాడు. కానీ యాక్చువల్గా మాట్లాడితే యుఎస్ఏ యూక్రెయిన్ని పట్టుకుని యూక్రెయిన్లో రేర్ ఎర్త్ మెటల్స్ని వాళ్ళు కొట్టేసి రష్యాని అడ్డం పెట్టుకుని, ఇప్పుడు నువ్వు రష్యాతో వార్ పెట్టుకోలేవు, నువ్వు చిన్న కంట్రీవి, మేము వచ్చి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఫైనల్గా వాళ్ళతో రేర్ ఎర్త్ మినరల్ కారిడార్ ఒకటి ప్లాన్ చేసుకుని అక్కడ ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ని వాళ్ళు కొట్టాలని చెప్పి బేసిక్గా ప్లాన్ చేసుకున్నారు. సో ఓవరాల్గా రష్యాని వాడుకుని యూఎస్ డీల్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఇండియా కూడా అడ్వాంటేజ్ తీసుకుంటే బాగుంటుంది. సో మనకున్న ఇక్కడున్న కాన్సెప్ట్స్ ఏంటిది? ఫైనల్గా వీ హ్యావ్ టు టాక్ అబౌట్ జియో ఎకనామిక్స్ ఏమవ్వచ్చు, స్ట్రాటజిక్ అటానమీ అట్లా అని చెప్పి ఎవరు మనం ఫోర్స్ చేయకూడదు, అండ్ ఫైనల్లీ శాంక్షన్స్ డిప్లొమసీ ఎలా మెయింటైన్ చేయాలో. దీస్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో దీనివల్ల ఏమవుతుందంటే టెన్షన్స్ భయంకరంగా పెరిగిపోతాయి. పాసిబుల్ చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ఇండో రష్యా డీల్స్ ఇది తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఎండ్ ఆఫ్ ది డే ఐ టోల్డ్ యూ, ఇండియాకి ఏంటి అవసరం అనేది చూసుకుని ఇండియాకి పనికొచ్చేది మాత్రమే చేయాలి, మిగతావన్నీ లైట్ తీసుకోవాలి. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఎంఫసైజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అండ్ ఫెయిర్ ట్రేడ్ రూల్స్. అందుకే యూఎస్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇండియా యూకేతో మనం మాట్లాడుకుని ఎంఎస్ఎంఈ సెక్టర్కి మంచి బూస్ట్ రావాలని చెప్పి నిన్ననే ఒక వీడియో చేయడం జరిగింది, ఇండియా యూకే డీల్. అది మనకి ఎట్లా బెనిఫిషియల్, ఇండియా జపాన్ అందుకే మెయింటైన్ చేస్తున్నాం, ఎందుకంటే యూఎస్ వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారో అర్థమే కావట్లేదు. అది బేసిక్ పాయింట్. సో దీనివల్ల ఏమవుతుందంటే డొమెస్టిక్ స్టేక్ హోల్డర్స్ భయంకరంగా ప్రొటెక్ట్ అవుతారు. కమిట్మెంట్ టు ఫేర్ నెగోసియేషన్స్ మనం చేసుకోవాలి. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, ద టాపిక్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ ట్రేడ్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి, ఎంఎస్ఎంఈ ప్రొటెక్షన్ చేసుకోవాలి, ఎకనామిక్ సావరెంటీ మెయింటైన్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ అనదర్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ దేర్ ఫర్ యువర్ టాపిక్. సో ఏమవుతుంది, ట్రేడ్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే డొమెస్టిక్ రీఅష్యూరెన్స్ కావాలి, ఎకనామిక్ స్ట్రెయిన్ ఆన్ ఎక్స్పోర్ట్ సెక్టర్స్ భయంకరంగా ఉంది, సో ఇది తగ్గించుకోవాలి. సో అందుకే మనం ఏం చేస్తాం, ఇండియా యూకే ట్రేడ్ ప్యాక్ మోడల్ పెట్టుకున్నాము. ట్రంప్స్ లిబరేషన్ డే కాన్సెప్ట్ని భయంకరంగా దొబ్బించాము. ఫైనల్గా ఇండియాస్ అప్రోచ్ టు ట్రేడ్ సెక్యూరిటీ హాస్ ఇంక్రీస్డ్ అండ్ పాస్ట్ యుఎస్ టారిఫ్ బిహేవియర్. సో మనం కంపారిటివ్ ట్రేడ్ స్ట్రాటజీ మెయింటైన్ చేసుకోవాలి, టారిఫ్ ఎస్కలేషన్ చేసుకోవాలి, ప్రొటెక్షనిస్ట్ ప్రెసిడెంట్ అనేది ఒకటి పెట్టుకోవాలి.
సో దానివల్ల స్ట్రాటజిక్ కన్సిస్టెన్సీ ఉంటుంది, పాసిబుల్ అలైన్మెంట్ విత్ అదర్ ఎఫెక్టెడ్ నేషన్స్ కూడా. మనం ఎవరైతే యూఎస్తో అగేన్స్ట్ ఉన్నారో వాళ్ళందరితో మనం కొంచెం ఫ్రెండ్లీ అయ్యి వాళ్ళతో మనం డీల్స్ మాట్లాడుకుంటే ఓవరాల్గా యూఎస్ మనకున్న రిస్ట్రిక్షన్స్ని మనమే ఖతం చేసి పడేయచ్చు. యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఫైనలీ ఆన్ యూఎస్ ఫర్ ఎవ్రీథింగ్. సో దట్స్ ద గేమ్. So the next topic, another topic for today is UN in urgent talks for COP30 summit costs. Issues about costs బాగా ఖర్చు అవుతుందని యూఎన్లో ఉన్న కంట్రీస్ అన్ని బాగా ఫీల్ అవుతున్నాయి. ఎవరైతే నార్మల్గా ఎక్కువ ఫండింగ్ ఇస్తారో వాళ్ళు కూడా ఈసారి బాగా తగ్గించారు, బికాస్ ద వరల్డ్ ఇస్ ఇన్ అ వెరీ డైలమాటిక్ సిచ్యువేషన్. సో మీరు స్టాక్ మార్కెట్ చూడండి, అన్ని చూడండి, ఒక 100 పాయింట్స్ పైకి లేస్తుంది, 100 పాయింట్స్ కింద పడుతుంది, ఏమవుతుందో ఎవరికి అర్థం కాదు. సో అట్లాంటి డేంజరస్ సిచ్యువేషన్స్లో బేసికల్గా స్టాక్ మార్కెట్ ఉంది అంటే ఓవరాల్గా మార్కెట్ సినారియో అట్లా ఉంది. దేర్ ఇస్ నో పర్టికులర్ వే ఇన్ విచ్ థింగ్స్ ఆర్ గోయింగ్, ఎవ్రీథింగ్ సీమ్స్ ఫైన్, సడన్లీ ఇట్ ఫాల్స్ డౌన్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందుకే ఈ కాస్ట్ భరించడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు కంట్రీస్. సో టాపిక్స్ మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే దీంట్లో క్లైమేట్ జస్టిస్ ఒకటి ఫస్ట్ టాపిక్, నెక్స్ట్ ఈక్విటీ ఇన్ గ్లోబల్ గవర్నెన్స్. సో అందరు ఈక్వల్గా చేయాలని ఓవరాల్ టాపిక్. ఇక్కడ ఏమవుతుందంటే బేసికల్గా మనం చూసుకుంటే పూర్ కంట్రీస్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ COP30. ఎందుకంటే హోటల్ రేట్స్ భయంకరంగా ఉన్నాయి, అరౌండ్ $700 ఒక నైట్కి, అంత దారుణం. సో పూర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా ఎఫర్ట్ చేయగలుగుతారు, చేయలేదు. దానివల్ల ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండదు, పార్టిసిపేషన్ ఉండదు, క్లైమేట్ నెగోషియేషన్ సరిగ్గా జరగవు. సో మనం వాళ్ళు ఏం చేయాలి, లాజిస్టిక్ ప్లానింగ్ చేయాలి, డెవలప్మెంట్, నేషన్ డిప్లొమసీ మెయింటైన్ చేసుకోవాలి. బ్రెజిల్ సెక్యూర్డ్ క్రూజ్ షిప్ 6,000 బెడ్స్ వాళ్ళు తెచ్చుకున్నారు అండ్ ఆఫర్డ్ రూమ్స్ at $220 per night, బట్ స్టిల్ ఓవరాల్గా ఓన్లీ $149 సబ్సిస్టెన్స్ అలవెన్స్ మాత్రమే అయింది. కానీ బ్రెజిల్ లాంటి కంట్రీ విత్ 6,000 బెడ్స్ ఇట్ ఈస్ ఏబుల్ టు ఆఫర్ ఓన్లీ 220కి ఆఫర్ చేయగలుగుతుంది. కానీ వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా, అంటే యూఎన్ బడ్జెట్ ప్రకారంగా ఓన్లీ $149 పే చేయగలుగుతారు. సో బ్రెజిల్ వాళ్ళకి బొక్కబడే ఛాన్స్ అనమాట బేసికల్గా. దీనివల్ల ఇంటెంట్ బాగుంది, బట్ హైలైట్స్ బ్రెజిల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ టు హోస్ట్ లార్జ్ స్కేల్ గ్లోబల్ ఈవెంట్స్. మీకు తెలిసిందే కదా, ఇప్పుడు COP30 ఈస్ అకరింగ్ ఇన్ బ్రెజిల్. సో multilateralism, negotiation power of blocks. This is another two things which you have to carefully observe. సో ఆఫ్రికన్ నేషన్స్ కొన్ని ఏం చేశారంటే కొన్ని డిమాండ్స్ అడిగారు వాళ్ళు వితౌట్ ట్రిమ్మింగ్ డెలిగేషన్స్. సో అదొక మేజర్ ఇష్యూ. ఇది కాకుండా బేసిక్గా చూస్తే కలెక్టివ్ వాయిస్ ఫర్ ఈక్విటబుల్ యాక్సెస్ ఉండాలి. బ్రెజిల్ ఫేసెస్ ప్రెషర్ టు మీట్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. సో దీంట్లో మనకు వచ్చిన బేసిక్ ఆర్గనైజేషన్స్, ఈ గలట పెట్టే వాళ్ళు ఎవరు అంటే బేసికల్గా UNFCCC వాళ్ళు, COP బ్యూరో వాళ్ళు, గ్లోబల్ క్లైమేట్ గవర్నెన్స్. దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ దేర్. So UN called urgent meetings in August 11th to address the crisis and showing institutional response mechanisms. దానివల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, బట్ రివీల్స్ ఫ్రెజిలిటీ ఇన్ హోస్ట్ రెడీనెస్. సో బ్రెజిల్ ఇట్లాంటి పెద్దవి చేయలేవు అని చెప్పడం అనేది నాట్ ఎ గ్రేట్ థింగ్, ఎందుకంటే బ్రెజిల్ is becoming very, very close to India because of global South-South cooperation. So if Brazil is not able to host properly, this shows a new trend that the African countries cannot host a global platform meeting అనేది ఇండైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మళ్ళీ వెస్ట్, యూఎస్ వాళ్ళు, యూకే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళని మళ్ళీ తొక్కడానికి ట్రై చేస్తారు. అదొక పెద్ద ప్రాబ్లం. ఇది కాకుండా ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే పార్టిసిపేషన్ రైట్స్ అండ్ క్లైమేట్ డిప్లొమసీ బ్రేక్ డౌన్. ఈ రెండు భయంకరంగా ఇఫెక్ట్స్ అవుతున్నాయి. సో యూఎన్ మీటింగ్లో బేసికల్గా చాలా కంట్రీస్ వాళ్ళ మినిస్టర్స్ని కానీ వాళ్ళ డిప్లొమాట్స్ని పంపించడం జరుగుతుంది. సో వెన్ ద కంట్రీస్ బడ్జెట్ ఇస్ లెస్, వాట్ హ్యాపెన్స్ ఇస్ నెదర్లాండ్స్, పోలాండ్ కూడా రెడ్యూస్డ్ డెలిగేషన్ పంపించడం జరుగుతుంది. దీనివల్ల నెగోసియేషన్స్ విల్ గెట్ కంప్లీట్లీ డైల్యూటెడ్ అండ్ ఫర్ వల్నరబుల్ అండ్ స్మాల్ నేషన్స్కి వీక్ అవుతుంది. ఇట్లాంటి టైంలో యాక్చువల్గా ఇండియా అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళకి ఫండ్ చేస్తే బాగుంటుంది. కానీ ఫస్ట్ మన ఖర్చులు మనకున్నాయి, సో వేరే కంట్రీస్కి పెట్టే సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఇండియాకి లేదు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అబౌట్ ద యూఎన్ కాసెస్. నెక్స్ట్, బైలేటరల్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా UAE ఫర్ డిఫెన్స్ టైస్. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమో ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. 13th జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ న్యూఢిల్లీలో జరిగింది. ఫస్ట్ ఎవర్ సెక్రటరీ లెవెల్ మీటింగ్ టు స్ట్రెంథెన్ బైలేటరల్ డిఫెన్స్ టైస్. సో టార్గెట్ ఇస్ డిఫెన్స్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, ఇండియాస్ డిఫెన్స్ డిప్లొమసీ పెరుగుతుంది, ఎస్పెషల్లీ ఇన్ ద గల్ఫ్ రీజన్. సో ఇండియా ఆఫర్డ్ డిఫెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. వాట్ ఇండియా is offering is programs specifically for UAE's military. So courses are designed and customized to suit UAE's operational needs. So that is what India is doing. దీనివల్ల ఏమవుతుంది, ట్రస్ట్ పెరుగుతుంది, ఇంటర్ ఆపరబిలిటీ అంటే ఈ రెండు కంట్రీస్ మధ్యన ఆపరబిలిటీ పెరుగుతుంది. ఇండియాస్ రోల్ యాజ్ డిఫెన్స్ ట్రైనింగ్ హబ్ అనే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ట్రైనింగ్ హబ్ విల్ బికమ్ ఇండియా. సో దిస్ కెన్ బి a good business.
సో వాట్ ఈస్ ద బిజినెస్? ట్రైనింగ్ హబ్స్. సో ఒకసారి యూఏకి లాంచ్ చేసి యూఏ బయటకు వెళ్ళి ఎస్ ఇండియాలో సూపర్ ట్రైనింగ్ జరుగుతుందంటే వేరే కంట్రీస్ కూడా వచ్చి ట్రైనింగ్ హబ్స్ మన ఇండియన్ ట్రైనింగ్ హబ్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మెరిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ విల్ ఇంక్రీస్. దిస్ వన్ పాయింట్. రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ మెకానిజమ్స్ ఎస్పెషల్లీ థ్రెట్స్ ఇన్ సీ రూట్స్ని కాపాడచ్చు మనము బికాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. Indian ocean security will increase and safe maritime trade corridors will increase. So this is the third point. దానివల్ల ఒక జాయింట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ చేద్దామని ఓవరాల్ ఐడియా. స్మాల్ ఆర్మ్స్ ప్రొడక్షన్ అంటే చిన్న చిన్న ఆర్మ్స్ ప్రొడక్షన్ అంటే గన్స్, వెపన్స్ అండ్ బాంబ్స్ విత్ ఐకామ్ అండ్ కార్నకల్ మోడల్. సో దిస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్. సో దీనివల్ల ఇండియాస్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ విల్ ఇంక్రీజ్ అండ్ డిఫెన్స్ సెల్ఫ్ రిలయన్స్ విల్ ఆల్సో ఇంక్రీజ్. ఇది రిజల్ట్, expected result and rust. So defense ties integrated with broader bilateral engagement, growing trade increase of the investment increase of the and social links also will increase. దానివల్ల ఒక కాంప్రిహెన్సివ్ లాంగ్ టర్మ్ ఇండియా యూఏఈ పార్ట్నర్షిప్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. సో వాట్ ఎవర్ బ్లాగ్స్ పెట్టా స్టార్ పెట్టా ఒకసారి గుర్తుపెట్టుకోండి. కుదిరితే A4 షీట్లో ఒక చిన్న ఫ్లో చార్ట్ గీయండి. కుదిరితే ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్, మెయిన్స్ క్వశ్చన్ కూడా డైలీ రాయండి. So Shaman Paidipunda signing off for today. Bye bye.